బైపోల్స్‌లో కవిత పార్టీ అభ్యర్థిగా విష్ణు ఉన్నారా? డీటెయిల్స్‌లోకి వెళ్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ సంబరాల సందర్భంగా కొత్త పార్టీ ప్రకటిస్తారు అన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఫ్యామిలీ పార్టీ బీఆర్ఎస్‌ను వీడి బయటకొచ్చిన ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు ఆమె. దానికోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నట్లుగా వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. దీనికోసమే కీలక నేతలతో కూడా కవిత సమావేశాలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే తన ప్లాన్ లో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో తెలంగాణ జాగృతి పార్టీ నుంచి ఒక అభ్యర్థిని బరిలోకి దింపాలి అని కవిత ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ నేపథ్యంలో కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా తాజాగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరి వీళ్ళ భేటీలో చాలా కీలక అంశాల మీద చర్చ జరిగినట్టుగా సమాచారం అయితే అందింది. అర్ధగంటకు పైగా మంతనాలు కూడా సాగినట్టు సమాచారం ఉంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలో విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి కవితను కలిసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కూడా. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దసరా వేడుకలకు మాత్రమే కవితకు ఆహ్వానించాను అని ఒక క్లారిటీ వరకు ఇచ్చేశారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? ఈ వేడుకలకు హాజరు కావాలని ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. అలాగే ఈ ఏడాది బతుకమ్మ సంబరాల సందర్భంగా కూడా కవిత తన పార్టీ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి అనే ప్రచారం కూడా జరుగుతోంది.